కేవలం దశావతారాలు మనం చాలా గొప్పవి అనుకుంటున్నవి భగవత్ శక్తికి 10 వేళ్ళండి ఇంత చేస్తేవి. దాని గురించి అంత పెద్ద బిల్డప్ ఇవ్వక్కల్లా, అంత అవసరం లేదు వాటికి. మనిషిని సన్మార్గంలో పెట్టడం కోసం ఎత్తిన అవతారాలు అవి. దాంట్లో ఏది జరిగింది, ఏది జరగలేదు, ఎలా జరిగింది, ఈ గొడవ ఎంత, ఎక్కడ జరిగింది, వారు ఎక్కడ స్నానం చేశారు, వీరు ఎక్కడ తువ్వాలారేశారు, ఇది ముఖ్యమైపోయింది ఇప్పుడు. అసలు ఈ మొత్తం అవతారాలు, ఈ చరిత్రలు అన్నీ కలిపేస్తే అమ్మవారి యొక్క 10 వేళ్ళమ్మా తీసేయి పక్కకి. ఇవన్నీ నీకు ఉదాహరణ కోసం, జీవుడు ముక్తి పొందడం కోసం. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అప్పుడు కూడా అంత చేసినా కూడా ఇన్ని రామాయణాలు చదివినా, ఇన్ని భారతాలు చదివినా, ఇన్ని అవతారాల చరిత్రలు చదివినా మనలో ఇంకా అవన్నీ ఎందుకులే, ఇంకో జన్మ వచ్చే వరకు మనం అలా ఆరాధన చేద్దాం మనకి రాదు. ఇదే భయంకరం. ఎందుకంటే ఈ దేహాన్ని వదలడం వీడికి ఇష్టం లేదు. ఈ దేహాన్ని వదిలి భస్మమైపోతున్నా కూడా ఇంకో దేహాన్ని పొందాలని కోరుకుంటున్నాడు తప్ప రామావతారం, కృష్ణావతారం లాంటివే కేవలం అమ్మవారి వేళ్లలాగా మిథ్యలా, కల్పనగా, ఒక భావనగా ఒకప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాయి. వాటికే శాశ్వతత్వం లేదే, నాకు శాశ్వతత్వం ఎక్కడ ఉంటుంది అనేటువంటి జ్ఞాన మార్గంలోకి వీడు రాలేకపోతున్నాడండి. అందుకని అప్పుడేం చేసింది, ఇంకేం చేయాలి, మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ప్రళయకాలంలో మాత్రమే పరమేశ్వరుడు ఉపయోగించే మహాపాశుపతమనే అస్త్రాన్ని ఉపయోగించి ఈ పశుభావాన్ని మనుషులు నీకు పోగొట్టేదే పాశుపతాస్త్రం. అందుకే పశుపతే హేదం పాశుపతం. వీడికి పశుభావన, నేను జీవుణ్ణి అనేది పోతే తప్ప ఇది పోతేది, వీడు దేవుడు అనే విషయం వీడికి తెలియాల్సింది అని ఆ మహాపాశుపతాస్త్రాగ్రాన్ని ప్రయోగిస్తే మొత్తం ఆ భండాసురుడు సైన్యం సమస్తం పోయింది. ఆలోచించండి, భండాసురుడు పోలా, వీడు దుంప తెగ. ఆ దుంప తెగితే గాని వాడు పోడు. అక్కడ అదే మాట వర్తిస్తుంది. దుంప తెగడం అంటే మూలఛేదం. అప్పుడు చిట్ట చివరి అస్త్రంగా అయ్యో పాశుపతాస్త్రం వేసిన వీడి సైన్యం పోయింది కానీ వీడు పోవట్లేదురా అని కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అప్పుడు కామేశ్వరుడు అనే అస్త్రాన్ని ప్రయోగించింది. కామ ఈశ్వర, కోరికలను అదుపులో పెట్టుకోవడం, కోరికల మీద ఆధిపత్యం సాధించడం. ఆ కోరికల మీద ఆధిపత్యం సాధించే వరకు ఈ దేహం నాది కాదనే దేహాత్మ భ్రాంతి పోదండి. దీన్ని మనం తొంగుతున్నంతకాలం, పోషిస్తున్నంతకాలం, దీనికి సంబంధించినవి అని పెళ్ళామని, భర్తని, పిల్లలని, తల్లిని, తోడని, తండ్రిని, దూడని, పేడని కొన్ని మమకారాలు పెంచుకుంటున్నంతకాలం ఇది పోదండి. ఇది ఇంత సుదీర్ఘంగా ఒక భాగమంతా ఈ నామాన్ని గురించి చెప్పడం ఒక్కటే. ప్రజల్లో ఈ అజ్ఞానం తొలగిపోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, మన దేహంలో ఉన్న భగవంతుణ్ణి మనం పట్టుకోగలగాలి. ఒకరికి 10 నిమిషాల్లో సాధ్యం కావచ్చు, ఒకరికి 10 జన్మలు పట్టచ్చు, నేను చెప్పలేను. కానీ అందరూ ఆ జ్ఞానాన్ని పొందాలి. మాకు భగవంతుడు జ్ఞానం ఇచ్చింది ఇలాంటివి చెప్పడానికి తప్ప ఇక్కడ రావ్యాకు పెట్టండి, అక్కడ వేపాకు పెట్టండి అని చెప్పడానికి కాదు, ఇక్కడ మునగండి, అక్కడ తేలండి అని చెప్పడానికి కాదు. అందుకని నేను ఇలాగే చెబుతాను. ఈ మొత్తం లలితా సహస్రాన్ని పారాయణ చేసిన వాళ్ళందరూ ఈ అర్థంతో గమనించండి దయచేసి, ఎంత రహస్యం ఉందో ఇందులో. కామేశ్వరాస్త్రం అంటే కామ, కోరికలకు అధిపతి. సరిగ్గా వేదం చెప్పింది, శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందాః స ఏకో దేవగంధర్వాణామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం దేవగంధర్వాణామానందాః స ఏకః పితॄణాం చరలోకలోకానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం పితॄణాం చరలోకలోకానామానందాః స ఏకః కర్మదేవ స ఏకః ఆజానజానాం దేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ఆజానజానాం దేవానామానందాః స ఏకః కర్మదేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం కర్మదేవానామానందాః స ఏకః దేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్య ఆనందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మానందః ఇత్యుపనిషతు. నాభిలోంచి చూస్తోందండి స్వరం. అంత ప్రేమ నాకు వేదం అంటే, అంత గౌరవం నాకు వేద పండితులంటే. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసింది ఇది. అయ్యా వేద పండితులకు నమస్కారం పెడుతున్నా, మీ నుంచి మీకు నమస్కారం పెట్టడం ద్వారా మేమే ఎంత సంతృప్తి పొందుతున్నాము అంటే, వేదం చదువుకున్న మీరెంత సంతృప్తిగా ఉండాలి ఆలోచించరు కాక. ఆ గౌరవం నిలబెట్టండి దయచేసి. వేద పండితులు డబ్బు ఆశిస్తారనే మాట రాకూడదండి. వేదం మనకి డబ్బు ఇస్తుందమ్మా, సమస్త సంపదలు ఇస్తుంది, అంతకంటే ఎక్కువ బ్రహ్మానందాన్ని ఇస్తుంది.
దీనికంటే 100 రెట్లు అది గొప్పది, దానికంటే 100 రెట్లు అది గొప్పది, దానికంటే 100 రెట్లు అది గొప్పది అని చెబుతున్న వేదమాత పదే 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 చెబుతున్న మాటను గమనించండి పండితులు. శ్రోత్రియశ్చ అకామకతస్య, శ్రోత్రియశ్చ అకామకతస్య. వెర్రి వేద పండితుడా, వెర్రి శ్రోత్రియుడా, చెవులకి కుండలాలు ఊగుతున్నాయని ఆనందిస్తున్నావు కానీ నీ జీవితం ఊగిపోతుందయ్యా. అకామకతస్య, కామహతుడివి కావద్దు. కోరికలు వదులుకో, కోరికలు వదులుకో, కోరికల్ని జయించు. అప్పుడు ఈ ఆనందాన్ని వెంటనే పొందగలుగుతావు. అందుకే ప్రతి ఆనందం సయ్యేకో దేవానంద, సయ్యేకో ఇంద్రస్యానంద, సయ్యేక కర్మదేవానామానంద అనే మాట వచ్చిన చోటల్లా పక్కనే శ్రోత్రియశ్చ కామహతస్య, శ్రోత్రియశ్చ కామహతస్య, శ్రోత్రియశ్చ కామహతస్య. ఈ పునరుక్తి ఎందుకండి? అందుకు ఆనందం నీకు కావాలా, కోరికలు వదిలి. దేవానందం నీకు కావాలా, కోరికలు వదిలి. పితృదేవతల ఆనందం కావాలా, కోరికలు వదిలి. బ్రహ్మానందం కావాలి, కోరికలు వదిలి. కోరికలు వదిలేయడం అన్నయ్యా, ఇంకేం లేదయ్యా. అందుకని కామేశ్వరాస్త్రం. ఇప్పుడు ఆ కోరికలు వదిలేసిన జీవుడు ఎవరండి? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కాబట్టి వెనక చివరి వాక్యం ఏముందండి? 12వ నామం ఈ వరుసలో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర మొదలైనటువంటి దేవతలందరూ వచ్చి ఈ జీవుడు కాళ్ళ దగ్గర కూర్చుంటారు. మాకంటే నువ్వేనవురా, మేము ఇంకా బ్రహ్మదేవుడు బ్రహ్మ శరీరం మీద భ్రాంతిని, విష్ణుదేవుడు విష్ణు శరీరం మీద భ్రాంతిని, శివుడు రుద్ర శరీరం మీద భ్రాంతిని, ఇంద్రుడు ఇంద్ర శరీరం మీద భ్రాంతిని వదలలేక ఇంకా దేవతల కోసం ఒకరు, రాక్షసుల కోసం ఒకరు యుద్ధాలు చేసి రకరకాల యుద్ధాల్లో ఓ దాంట్లో వీరు గెలిచి, ఓ దాంట్లో వారు గెలిచి రకరకాలుగా అహంభావాలకు లోనవుతూ ఉన్నారే. మా అందరికంటే నువ్వెంత గొప్పవాడివిరా అని ఆ బ్రహ్మజ్ఞానం పొందిన జీవుడి దగ్గరికి వచ్చి బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇది లలితా సహస్రం తాత్పర్యం. ఎన్ని వందల సార్లు చదివితే వస్తుందా ఇది? రోజుకొక్క నామం సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుంటే వస్తుందా? దయచేసి ఆలోచింతురుగాక. మళ్ళీ మనం కలిసే వరకు తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే మన పిల్లల పుట్టినరోజులన్నీ చేద్దాం. సెలవు.